నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. భూమికి ఆకాశానికి దూరం తగ్గించి ఉరుములు ఉరిమి మెరుపులు మెరిసి వాన చినుకు వయ్యారంగా పొడమిని ముద్దాడిన వేళ నైరుతి రుతుపవనాల ఆగమనంతో ఊరు వాడ తళతళ, చెట్టు పుట్ట చేను చిలక కళకళ. ఆ మేఘ సందేశంపై ప్రత్యేక కథనం. నైరుతి రుతుపవనాలు కేరళ రావడంతో చల్లటి కబురు గుండె గుండెను పలకరించింది. ఇన్నాళ్ల పాటు భానుడి తాపం నుంచి ఉపశమనం, కొత్త జీవితానికి కొంగొత్త ఆహ్వానం పలుకుతూ ఊరు వాడ నింగి నేల కొత్త సొబగులు సంతరించుకున్న వేళ ఆ దృశ్య మాలిక స్పందనేమిటో ఓసారి చూద్దామా? మబ్బులు పట్టిన ఆకాశం ఎంత సుందరంగా ఉంటుంది. అది అచ్చు నింగికి పైటేసినట్లే ఉంటుంది. కానీ నేలకు మాత్రం నెచ్చెలి కన్నా ఎక్కువే. అదిగో చూసారా, ఆ వాన చినుకు వయ్యారంగా పొడమని ముద్దాడడం ఆలస్యం. ఆ స్పందన ఎలా ఉందో గమనించారా? సన్నటి పట్టుదారాల్లాంటి వానధార, నేలమ్మకు పట్టు చీరలెన్నో నేసే వానధార టపటపామంటూ కురుస్తుంటే ఆ సంగీతం ఎంత సమ్మేళనం వెంట తెస్తుందో చెప్పనలివి కాదు. పాటలు పాడటం రాదు కానీ లేకుంటే ఆ సమయానికి చెట్టు పుట్ట ఒళ్ళంత తుళ్ళింత కావాలిలే అంటూ పాటందుకోదు. తెల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే. తెల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే. ఉరుకులు పరుగులు, ఉరుకు వయసు దుడుకుతన మురిలవదు. తొలకరి మెరుపులా ఉలికి పడిన కలికి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే. తొలకరి ముద్దాటం ఆలస్యం. ఆ కొమ్మరెమ్మల ఆనందం అంత ఇంత కాదు. ఇన్నాళ్లు భానుడి వల్ల ఏర్పడ్డ తాపమంతా ఒక్కసారి గాలికి కొట్టుకుపోయినంత సంబరం. అప్పటి వరకు ఎండవేడిమి భగభగలకు గజగజలాడిన మొక్కా పువ్వు ఆ వాన చెనుకుతో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నట్లవుతుంది. ఇక మాకే చీకు చింత లేదు అన్న సంతోషం అణువణువులో పొణికి పుచ్చుకోవడం మొదలైంది. తుమ్మెద రాగాలు, గండు చీమల సరాగాలు, ఇన్నాళ్లు వేడిమికి తట్టుకోలేక భూమి పొరంలోనే ఉండిపోయిన చిరుజీవుల విన్యాసాలు ఒక్కసారిగా మళ్లీ తెర మీదకొచ్చాయి. కొబ్బరి, ఈత చెట్లు చలచల్లని గాలితో శుభ సంకేతమిస్తూ ఉంటే వాన రాకడతో చెదిరిన సాలిగూడు కూడా అందంగా కనిపిస్తుంది. వానమ్మ రావాలే కాని తానిలాంటి స్వాగత తోరణాలు ఎన్నైనా కడతానంటూ ఆ సాలీడు తన పనితనం చూపడం అప్పుడే మొదలెట్టేసింది. నైరుతి ఆగమనంతో ఇదంతా ప్రకృతి ఒడిలో సంభవించే సన్నివేశం. కాంక్రీటు జంగిల్లో అన్ని రాళ్లు రప్పలేగా, వాటికి జీవమెక్కడిది? ఉంటే గింటే వాటిలో తలదాచుకునే మనుషులకుండాల్సిందే. తరచి చూస్తే అపార్ట్మెంట్ల గోడల నుంచి సైతం రండి రండి దయచేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి అన్న గానం వినిపిస్తోంది. గమనించారా? ఓ పక్క ఎండవేడి, మరో పక్క ముళ్లగూడు తాకిడి.
ఇన్నాళ్లు నరకయాతన అనుభవించిందా కపోతం. మేఘం మీపై కరుణ చూపించడం ఖాయమన్న సందేశం ఇస్తుంటే ఆ పక్షిలో అంతులేని ఆనందం. అయినా ప్రత్యేకించి వానకు పాటెందుకు, వానే పెద్ద పాట. పంట పండాలంటే చినుకు పడాలి. వర్షమే లక్షల ఎకరాల పంటకు జీవనాధారం. రుతుపవనాలు కర్ణించి చినుకుల వరమిస్తే రైతులకు పండుగే పండుగ. అందుకే జూన్ నెల రాగానే నైరుతి అతిథి కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తుంటారు రైతన్నలో. వర్షం పడగానే ఏరువాక ప్రారంభం. ఎటు చూసినా పచ్చటి తోరణాలు. ఇంతకీ రుతుపవనాలంటే ఏమిటి? వాటి రాకపోకలు తీరుతెన్నులో ఎలా ఉంటాయి? చిరుగాలే వస్తే వస్తే వస్తూ వస్తూ వానే తెస్తే వానల్లో ఒక్కో చిరుగు ముచ్చపు పువ్వై పూస్తే పూస్తే చిరుగాలే వస్తే వస్తే వస్తూ వస్తూ వానే తెస్తే వానల్లో దోస్తీకొచ్చే తోడే ఉంటే మస్తే మస్తే. గాలిలోని పీడనం ఆధారంగా రుతుపవనాలు ఒక చోటు నుంచి మరో చోటుకి పయనిస్తూ ఉంటాయి. రుతుపవనాలే దేశానికి జీవనాధారం. 165 మంది వ్యవసాయం మీద ఆధారపడి బతికే ఈ దేశంలో రుతుపవనాలు కాస్త ఆలస్యమైతే చాలు అతలాకుతలం అయిపోతుంది. జనజీవనం ఒక్కసారిగా తడబాటుకు లోనవుతుంది. సమయానికి ఆకాశం నీటి మబ్బులను మోసుకురాకపోతే మన వాళ్ళ అంచనాలని తారుమారైపోతాయి. ప్రకృతి ఇచ్చింది తీసుకోవడం మాని లాగేసుకుంటున్నాం. దీంతో వాతావరణం వేడికి ఋతుచక్రం అస్తవ్యస్తంగా మారిపోయింది. అందుకే ఇన్నే సకాల వర్షాలు. పచ్చదనం కరవై నిరంతర వాహిని కాస్త చుక్క నీరందక విలవిలలాడుతోంది. ఋతుపవనాలంటే మరేదో కాదు, ఋతు ప్రకారం వీయాల్సిన పవనం. కాలాన్ని బట్టి అంటే వేసవికాలం, వర్షాకాలం, శీతాకాలంలో వీచే గాలి ఒక్కో దిశలో వస్తాయి. వేసవిలో ఎండలు ఎక్కువగా ఉంటే తెగ బాధపడిపోతాం. కానీ ఎండలు ఎక్కువగా ఉంటే వానలు అంత బాగా పడతాయని తెలుసా? వేసవిలో సూర్యకిరణాలు భూమిని ఎలా తాకుతాయో సముద్రాన్ని కూడా అలాగే తాకుతాయి. సముద్రం భూమి కన్నా ఎక్కువగా వేడెక్కుతుంది. భూమితో పాటు దాన్ని ఆనుకుని ఉన్న గాలులు కూడా వేడెక్కుతాయి. ఉష్ణోగ్రత పెరగడంతో ఆ గాలులు వ్యాకోచించి తేలికై ఆకాశంపైకి చేరుకుంటాయి. అలా ఆకాశాన్నంటే వేడి గాలుల స్థానాన్ని భర్తీ చేయడానికి సముద్రంపై నుంచి గాలులు భూమికి సమాంతరంగా వీస్తాయి. ఈ గాలులు తేమగా మారి నీటి ఆవిరితో నిండి ఉంటాయి. ఈ గాలులే ఋతుపవనాల కారణం. ప్రతి ఏటా వేసవిలో దక్షిణాసియాలో హిందూ మహాసముద్రం నుంచి భూభాగం వైపు, శీతాకాలంలో భూమి నుంచి సముద్రం వైపు వీచే గాలుల్నే ఋతుపవనాలు అంటారు. సముద్రం నుంచి భూభాగం వైపు వీచే గాలుల్ని నైరుతి ఋతుపవనాలంటారు. శీతాకాలంలో భూమి నుంచి సముద్రం వైపు వీచే గాలుల్ని ఈశాన్య ఋతుపవనాలంటారు. నైరుతి ఋతుపవనాలకు మాత్రమే ఎందుకు ఇంత ప్రాధాన్యం? ఈ ఋతుపవనాలకు భారతదేశానికి ఏమిటింతటి అవినాభావ సంబంధం? ఏటా నైరుతి ఆగమనం కోసం ఎందుకింత నిరీక్షణ? భారత్తో సహా ప్రస్తుతం ప్రపంచ దేశాలిచ్చిన హామీలేంటో తెలుసా? 2020 నాటికి కర్బన వాయువులు తగ్గిస్తామని. ఎందుకంటే ఈ వాయువులకు ఉష్ణోగ్రతలకు లింకు. ఉష్ణోగ్రత 1 డిగ్రీ తగ్గినా గోధుమ ఉత్పత్తి అమాంతం తగ్గిపోతుంది. అది ఉష్ణోగ్రతలకు మన పంట దిగుబడులకు ఉన్న అనుబంధం. వాతావరణ పరిస్థితులను తట్టుకునే వ్యవసాయ విధానం అత్యవసరమైన రోజుల్లో ఉన్నాం.
ఋతుపవనాలు సాధారణంగా ఉన్న సమయంలో వ్యవసాయ ఉత్పత్తి గణనీయంగా పెంచే విధంగా పథక రచన చేయగలగాలి. ఋతుపవనాలు అనుకూలంగా లేని సమయంలో నష్టాన్ని వీలైనంతగా తగ్గించే పరిశోధనలు ఇంకా ఊపందుకోలేదు. ఋతుపవనాలు ఉపయోగించుకోవడానికి మనకు తగిన వ్యూహమే ఉండి ఉంటే అపార నష్టాలను బాగా తగ్గించవచ్చు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో కనీస వృద్ధి రేటు సాధించే అవకాశం ఉంటుంది. అలాంటి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఏం చేయాలి అంటే ఋతుపవనాలపై ముందుగానే స్పందించాలి, తగిన ప్రణాళికలు రూపొందించాలి. నైరుతి ఋతుపవనాలు వర్షాకాలం ఆరంభంలో ప్రారంభమై 4 నెలలు వర్షాలను కురిపిస్తాయి. మన దేశంలోని రైతులు ఈ ఋతుపవనాలపైన ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు. ఈశాన్య ఋతుపవనాలు డిసెంబర్లో ప్రారంభమైనా అవి అందించే వర్షపాతం బాగా తక్కువ. జూన్ మొదలైందంటే రైతులంతా నైరుతి ఋతుపవనాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వర్షం కురియగానే ఏరువాక ప్రారంభిస్తారు. ఋతుపవనాల రాక, వర్షం కురిసే తీరుపై మన దేశ ద్రవ్యోల్బణం సైతం ఆధారపడి ఉంటుందంటే వీటికెంతటి ప్రాధాన్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. అనుకూలమైతే ద్రవ్యోల్బణం తగ్గుతుంది, ప్రతికూలమైతే తిప్పలు తప్పవు. మన దేశంలో 90% వర్షాలు నైరుతి ఋతుపవనాలతోనే పడతాయి. జూన్ నెల మధ్యలో పయనించే ఈ గాలులను హిమాలయ పర్వతాలు అడ్డుకోవడంతో వర్షాలు కురుస్తాయి. ఇందుకు విరుద్ధంగా మధ్య ఆసియా, ఉత్తర భారతంలో సముద్ర తీర ప్రాంతం నుంచి అతి చల్లని పొడిగాలులు తీవ్రంగా వీస్తాయి. సముద్ర జలాలతో పోలిస్తే దానికి ఆనుకుని ఉండే భూమి త్వరగా వేడెక్కుతుంది. అంతేకాదు త్వరగా చల్లబడుతుంది కూడా. దక్షిణ దిశలో ఉండే హిందూ మహాసముద్రం, తూర్పున ఉండే పసిఫిక్ మహాసముద్రంతో పోలిస్తే మధ్య ఏషియా, దక్షిణేషియా ప్రాంతాలు వేసవిలో బాగా వేడెక్కుతాయి. ఇందువల్ల ఆయా భూభాగాలపై ఉండే గాలి వేడెక్కి వ్యాకోచిస్తుంది. దీంతో పీడనం తగ్గుతుంది. గాలులు ఎప్పుడూ పీడనం ఉన్న వైపు వేగంగా ప్రయాణిస్తాయి. ఇందువల్లనే సముద్ర గాలులు వేగంగా భూభాగాల వైపునకు వీస్తూ ఉంటాయి. వేసవిలో సముద్రాల్లోని నీరు ఆవిరవుతూ ఉంటుంది. దీనివల్ల ఆ ప్రాంతంలో పీడనం ఎక్కువగా ఉంటుంది. ఇదే సమయంలో నేల వేడెక్కడం వల్ల ఈ ప్రాంతాల్లో గాలులు వ్యాపించి పీడనం తక్కువ అవుతుంది. గాలులు ఎప్పుడు అధిక పీడన ప్రాంతాల నుంచి అల్పపీడన ప్రాంతాలకు వీస్తాయి. పీడనాల్లో తేడాలు ఎక్కువైతే సముద్రాల మీద నుంచి గాలులు నేల వైపు బలంగా వీచడం మొదలు పెడతాయి. ఈ పరిస్థితులు సాధారణంగా జూన్ నుంచి ప్రారంభమవుతాయి. ఇక శీతాకాలంలో ఆసియా భూభాగమంతా త్వరగా చల్లబడ్డం వల్ల దాన్ని ఆనుకొని ఉన్న సముద్రపు ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. అంటే భూమిపై ఉన్న గాలులు సంకోచిస్తే సముద్రాలపై ఉన్న గాలులు వేకోచిస్తాయన్నమాట. సముద్ర పీడనం తక్కువగా ఉండడంతో భూమిపై గాలులు ఆ దిశగా ప్రయాణిస్తాయి. ఇలా శీతాకాలంలో పొడిబారిన తీర ప్రాంతం నుంచి ఈశాన్య ఋతుపవనాలు సముద్రం వైపునకు వీస్తాయి. ఈ ఋతుపవనాల ప్రభావం దక్షిణ తూర్పు ఏషియా ప్రాంతాలపై ఉండడానికి కారణం వాటి భూభాగాల వైశాల్యం ఎక్కువ కావడమే. ఇది ఋతుపవనాల తీరు తెన్ను. వీటిలో నైరుతి ఋతుపవనాలు మన రైతన్నల పాలిట వరాల జల్లులు. వారి వ్యవసాయానికి కావలసిన వర్షమంతా అందించే ఋతుపవనాలు ఇవే కావడం వల్లే వీటి రాకడతో పుడమితో పాటు అన్నదాత గుండెలు సైతం పులకరిస్తూ ఉంటాయి. ఇది నైరుతి ఆగమనంపై స్పెషల్ ఫోకస్. నమస్తే.